వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి కాబోతున్నారా? మంత్రి అయితే ఆయనకి ఏ శాఖను చంద్రబాబు నాయుడు కేటాయించే అవకాశం ఉంటుంది? నిజంగా పవన్ కళ్యాణ్ వైపు నుంచి అలాంటి డిజైర్స్ ఉన్నాయా? పవన్ కళ్యాణ్ నిజంగానే తనకి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చేరే అవకాశం ఉన్నట్లయితే, ఆ ఆలోచన ఉన్నట్లయితే, అవకాశం పుష్కలంగా ఉంది. ఆ ఆలోచన ఉంటే పవన్ కళ్యాణ్ ఎలాంటి పదవిని ఆయన తీసుకునే అవకాశం ఉంది? జనసేన నుంచి ఇలాంటి ప్రపోజల్స్ ఏమైనా టీడీపీకి ఇప్పటికే అందాయా? సో నిజంగానే పవన్ కళ్యాణ్ పదవి గురించి ఎందుకు రెండు పార్టీల్లో కూడా అంత హాట్ టాపిక్ అవుతుంది? ఈ ప్రశ్నలన్నీ కూడా ఈరోజు నిజంగానే చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో. ఇక్కడ టైటిల్ చూస్తే చంద్రబాబు క్యాబినెట్లో పవన్ కళ్యాణ్కి ఇవ్వబోతున్న కీలక పదవి అదేనా అని కూడా మనం టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు చూసినట్లయితే ఓవరాల్గా ఈరోజు టీడీపీ గత ఎన్నికల తర్వాత 23 సీట్లకే 2019 ఎన్నికల్లో టీడీపీ పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే ఒక 151 సీట్లతో ఒక థంబింగ్ మెజారిటీతో ఆ రోజు సీఎం అయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక అప్పటి నుంచి కూడా జనసేన అయితే తాను పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినారు. ఒక సీట్ ఆ పార్టీ ఖాతాలో వచ్చినా ఆ తర్వాత రోజుల్లో రాజుల నుంచి గెలిచిన రాపాక వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. ఇక అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ టార్గెట్గా, చంద్రబాబు నాయుడు టార్గెట్గా వైసీపీ ఒక వికృత రాజకీయ క్రీడకు తెరదీసింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ బీజేపీతో కూడా అలైన్ అవడం జరిగింది. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు విరుద్ధంగా ఆ పొత్తు కొన్ని రోజులు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ పొత్తుల విషయంలో చాలా సంయమనంతోనే వ్యవహరించారు. ఇక ఇటీవల కాలంలో 2 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాను, ఈసారి చీలనివ్వను అంటూ కూడా ఆయన టీడీపీని పొత్తులకు ఆహ్వానిస్తున్నట్టుగా చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. సో ఆ ఇనిషియేషన్ చంద్రబాబు నాయుడు కూడా తీసుకున్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటన కానీ, అక్కడ వైజాగ్ గర్జన పేరుతో వైసీపీ నేతలు హడావిడి చేయడం కానీ, పవన్ కళ్యాణ్కి అక్కడ ఒక కాలరాత్రిని వైసీపీ చూపించే ప్రయత్నం చేసింది. ఆ రోజున ఆ నెక్స్ట్ డేనే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఆయన వైసీపీ నేతలకు చూపిస్తూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కూడా అప్పుడే పవన్ కళ్యాణ్కి మద్దతుగా రావడం జరిగింది. వీళ్ళిద్దరూ చర్చించుకుంటున్నా, ప్రజాస్వామ్యం కోసం మేము మాట్లాడుతున్నాం అంటున్నా అధికారికంగా పొత్తులను అయితే ప్రకటించలేదు. బట్ అదే సమయంలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులను కూడా అరెస్ట్ అయి ఉన్నారు. బట్ అది ఒక కీలక స్టెప్ అనుకోవాలి. జనసేన అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం నిజంగా ఇక్కడ కూడా ఎక్కడ తగ్గాలో అనే అంశాన్ని నిరూపించుకున్నారు. ఆయన టీడీపీ మొత్తం కూడా ఒక క్యాడర్ మొత్తం ఒక డైలమాలో పడింది చంద్రబాబు లాంటి నేతని అరెస్ట్ చేయడం పట్ల. లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఆ క్షణం ఒంటరివాడు అయ్యాడని అనుకోవాలి. ఆ రోజున రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు లొకేషన్ చూసిన వాళ్ళు ఎవరికైనా. అలాంటి టీడీపీకి ఒక క్రూషియల్ పీరియడ్ చంద్రబాబు నాయుడు అంటే కుంభస్థలాన్ని కొడటం ద్వారా టీడీపీ ఫ్యూచర్ని, లోకేష్ లాంటి వాళ్ళని డిమోరలైజ్ చేసామని వైసీపీ అంచనాలు వేసింది కూడా. దీన్ని మొత్తాన్ని తలకిందులు చేసేలా ఆ మరుసటి రోజు ఒక కీలక స్టెప్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆయనే స్వయంగా చంద్రబాబు నాయుడు పరామర్శించారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఉంటే ఒకవైపు లోకేష్ను, మరోవైపు బాలకృష్ణను పెట్టుకొని ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుడే పొత్తులను టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయబోతుందంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. లోకేష్ కూడా ఆ తర్వాత దాన్ని ఎండార్స్ చేశారు. అంటే ఒక కీలక సమయంలో టీడీపీకి అవసరమైన సందర్భంలో వాళ్ళ అవసరాన్ని గుర్తించి వాళ్ళు అడగకుండానే పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. అదొక కీలక స్టెప్. అటు జనసేన, టీడీపీ శ్రేణుల్లో ఒక బూస్ట్ అయితే వచ్చింది ఈ ప్రకటన తర్వాత. వాళ్ళిద్దరూ ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. నేతలు కూడా సమన్వయంతో పనిచేశారు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత కూడా బీజేపీతో పొత్తులు దిశగా వెళ్ళినా పవన్ కళ్యాణే ముందుకొచ్చి కొన్ని సీట్లను త్యాగం చేశారు కూడా ఆయన. హర్రామజోగి లాంటి వాళ్ళు 40 సీట్లకు పైగా తీసుకోవాలని డిమాండ్ చేసినప్పటికీ తాను గెలిచే సీట్లు మాత్రమే తీసుకుంటానంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలా పద్ధతిగా చెప్తూ వచ్చారు. ఈరోజు ఆ పద్ధతి ప్రకారమే ఫాలో అవుతూ 21 స్థానాలు తీసుకుని 21 స్థానాల్లో గెలిపించుకుని మొన్నగాడిగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ ఈ రోజున. సో ఈరోజు టీడీపీ కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ నిజంగానే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా మిగిలేరు అనే కన్నా నిజంగానే కింగ్ మేకర్ అని అనుకోవాలి. ఈ రోజున దేశ స్థాయిలో ఎలాగైతే చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ అనే చర్చ జరుగుతుందో, రాష్ట్ర స్థాయికి వచ్చేటప్పటికి కూటమి విజయంలో కింగ్ మేకర్ పాత్రే పోషించారు ఆయన పవన్ కళ్యాణ్. వితౌట్ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులు దిశగా టీడీపీ వెళ్తుందా లేదా అనేది అప్పట్లో ఒక అనుమానమే. పవన్ కళ్యాణ్ ఈ మొత్తాన్ని కూడా ఇనిషియేట్ తీసుకొని ప్రయత్నం చేసి వీళ్ళందరినీ కన్విన్స్ చేసే, పాలిటిక్స్లో వీళ్ళందరికన్నా జూనియర్ అయినా అందరినీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. సో అందుకే ఈ కూటమి అంతటి ఘన విజయం సాధ్యమైంది. సో అందుకని ఈరోజు పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఆలింగనం చేసుకోవడం జరిగింది రిజల్ట్స్ మరుసటి రోజున. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే అందుకే ఈ రోజున పవన్ కళ్యాణ్కి, టీడీపీ నేతలకి ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనే అంశం కన్నా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఏ పదవి రాబోతోందనే చర్చ అయితే హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు 12వ తేదీ ప్రమాణ స్వీకారానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈలోపే మంత్రివర్గ కూర్పు కూడా రెడీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో 2-3 సార్లు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఇద్దరు కలిసే ఎన్డీఏ పక్ష సమావేశానికి కూడా వెళ్ళున్నారు. అయితే ఎన్డీఏ పక్ష సమావేశంలో అతి కీలకమైంది కాబట్టి టీడీపీ వాళ్ళకి అక్కడి నుంచి మంత్రి పదవుల ఆఫర్ కూడా రావడం జరిగింది. ఇక దాన్ని బట్టి ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. సెంట్రల్ క్యాబినెట్ని బట్టే ఏపీలో కూడా ఎవరెవరికి జనసేనకు, టీడీపీకి ఎక్కడి నుంచి పదవులు ఇవ్వాలి అనే అంశం మీదే
చర్చ అయితే జరుగుతూ వస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి అది ఎగ్జామ్షన్ అనుకోవాలి. ఇండెఫినెట్గా పవన్ కళ్యాణ్ అయితే క్యాబినెట్లోకి తీసుకుంటారనేది ఒక చర్చ. బట్ దానికి సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అవుతారని ఒక చర్చ అయితే, మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి అవుతారనేది మరో చర్చ, ఇంకోవైపు టూరిజం మినిస్టర్ అవుతారనేది ఒక చర్చ. ఓవరాల్గా ఇన్ని రకాల చర్చలు జరుగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ వైపు నుంచి, జనసేన వైపు నుంచి మాత్రం చాలా గుమ్మనంగా ఉన్నారని అనుకోవాలి ఈ అంశం మీద ఎక్కడా మాట్లాడకుండా. సో ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అతి వైజ్ డెసిషన్ తీసుకుంటారనే చర్చ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ నాలెడ్జ్ కానీ, ఆయనకున్న ఎండీసీ ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్తో చర్చించే పూర్తి స్థాయిలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారనేదే ఒక చర్చ. కాకపోతే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఒక అగ్రెసివ్ నేచర్ దృష్ట్యా ఆయన హోమ్ మినిస్టర్ తీసుకుంటేనే ఆ పదవికి న్యాయం చేయగలరు అనేది జనసేన అభిమానుల నుంచి, ఆయన ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఒక అంశం. అయితే ఇక్కడ హోమ్ మినిస్ట్రీ ఎంతవరకు కూడా పవన్ కళ్యాణ్ ఇష్టపడి తీసుకునే అవకాశం ఉందనేది ఇంకో చర్చ అయితే. ఇక మనం చూసాం కూడా, ఏదైతే పట్టణాభివృద్ధి శాఖో లేకపోతే అట్లా తీసుకున్నట్లయితే అమరావతి అభివృద్ధిలో కూడా పవన్ కళ్యాణ్ కీలక భాగస్వామిగా మారే అవకాశం ఉంది అనేది టీడీపీ వైపు నుంచి, చంద్రబాబు నాయుడు వైపు నుంచి వస్తున్న ఒక అంచనాగా తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ కోరినట్లయితే ఆయనతో కన్విన్స్ చేసి మరి ఆయనతో పూర్తి స్థాయిలో చర్చలు జరిపి మరి ఒక కీలక పదవిని తన క్యాబినెట్లో ఆయనకు అప్పగించే అవకాశం ఉందంటున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం, ఎందుకంటే గతంలో ఇద్దరికి డిప్యూటీ సీఎం అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు. అలాగే ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ఒక్కొక్కడికే డిప్యూటీ సీఎం అవకాశం కల్పించే ఏదైతే వీలుందనేది కూడా ఒక చర్చ టీడీపీ నుంచి. ఓవరాల్గా చూసినట్లయితే ఈ విషయంలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ కన్విన్స్ అవుతూ వచ్చారో ప్రతి అంశంలో, ఈ విషయంలో మాత్రం తనకి జనసేన వైపు నుంచి కూడా ప్రెజర్ ఉందని అనుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు కూడా ఈ అవకాశాలన్నింటినీ గమనించి ఆయనకి ఎలాంటి కీలక పదవి ఇవ్వబోతున్నారు, పవన్ కళ్యాణ్ ఏ పదవి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనేది అయితే ఒక హాట్ టాపిక్గా మారిందని అనుకోవాలి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ కూర్పు అనడంతోనే టీడీపీలో సీనియర్ నేతల కంటే ఫస్ట్ ప్లేస్లోకి పవన్ కళ్యాణ్ వచ్చున్నారు ఈ రోజున. స్వయంగా పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు కూడా అంత ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి, సో ఇక మిగతా పదవుల విషయంలో కూడా దామాషా పద్ధతిలో నిర్ణయం తీసుకోవాలి పార్టీ పదవులు క్యాడర్ విషయంలో అని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వస్తున్నారు. టికెట్ దక్కని వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అనేది. లెట్స్ సీ మరి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు కసరత్తు ఏ వైపు ఉంటుంది, అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ ఏ పదవి తీసుకోబోతున్నారు అనేది మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.